తెలంగాణలో జరిగిన తొలి దశ పంచాయతీ పోరులో కాంగ్రెస్ పట్టు సాధించింది. రెండో స్థానంలో బీఆర్ఎస్ మద్దతుదారులు నిలిచారు. కాంగ్రెస్ గెలిచిన చోట రెండో స్థానంలో ఉన్నది బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులే. రాష్ట్రంలో పుంజుకున్న చాలా దూరంలో బీజేపీ ఉండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. కాంగ్రెస్ కు తామే ప్రత్యామ్నాయమని చెప్పుకుంటున్న కమలనాథులకు గ్రామ స్థాయిలో పట్టు లేదని తాజా ఫలితాలు వెల్లడిస్తూ ఉన్నాయి. దీంతో ఈ నెల 14న 17న జరిగే 2-3వ దశల్లో పోరు ఎలా ఉంటుందనే ప్రశ్నలు ఉన్నాయి. గ్రామాల్లో ఇప్పటికీ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఫైట్ కొనసాగుతోంది. వచ్చే అసెంబ్లీ నాటికి అదే ఆవిష్కృతం అవుతుందా అనే చర్చకు ఆస్కారం ఇస్తున్నాయి తాజా ఫలితాలు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన, లోక్సభ ఎన్నికల్లో 0 వచ్చిన బీఆర్ఎస్ కేడర్ గ్రామీణ స్థాయిలో చెక్కు చెదరలేదని టాక్. రాష్ట్రంలో అధికారంలో ఉండడంతో నిధులు, ఇతర అవసరాలు స్థానికంగా కాంగ్రెస్ పార్టీకి కలిసొచ్చాయనేది ఒక అభిప్రాయం ఉంది. ఢిల్లీలో తెలంగాణ బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ తీసుకున్నారు. ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలు పెరిగినా ఆ స్థాయిలో పోరు లేదని తెలంగాణ బీజేపీ ఎంపీలకు తలంటేశారు ప్రధాని. కాకతాళీయమో పంచాయతీ ఫలితాలు మోదీ ఆగ్రహానికి తగ్గట్టుగానే ఉన్నాయి. గ్రౌండ్ లెవెల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ ను కాదని బీజేపీ పుంజుకోవడం సవాలుతో కూడుకున్నదే అనే టాక్ నడుస్తోంది. ఇదే సమయంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ లు పల్లెల్లో పట్టు బిగిస్తున్నాయి. తెలంగాణలో జరిగిన తొలి దశ పంచాయతీ పోరులో కాంగ్రెస్ పట్టు సాధించింది. రెండవ స్థానంలో బీఆర్ఎస్ మద్దతుదారులు నిలిచారు. కాంగ్రెస్ గెలిచిన చోట రెండో స్థానంలో ఉన్నది బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులే. రాష్ట్రంలో పుంజుకున్న చాలా దూరంలో బీజేపీ ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. కాంగ్రెస్ కు తామే ప్రత్యామ్నాయమని చెప్పుకుంటున్న కమలనాథులకు గ్రామ స్థాయిలో పట్టు లేదని తాజా ఫలితాలు వెల్లడిస్తూ ఉన్నాయి. దీంతో ఈ నెల 14న 17న జరిగే 2-3 దశల్లో పోరు ఎలా ఉంటుందనే ప్రశ్నలు ఉన్నాయి. రైట్ గా తొలి దశ పంచాయతీ పోరులో కాంగ్రెస్ పట్టు సాధించింది. రెండో స్థానానికి బీఆర్ఎస్ పరిమితమైంది. మూడో స్థానంలో బీజేపీ ఉంది. ఇది అంటే తొలి దశలో మనం చూసాము కాంగ్రెస్ పట్టు సాధించి, మరి ఇదే దశ 2-3 స్థానాల్లో కూడా ఉంటుందా, లేక ఫలితాలు ఎలా ఉండవచ్చు అనే దానిపై మరిన్ని పూర్తి డీటెయిల్డ్ అనాలిసిస్ మా కరెస్పాండెంట్, మా కలీగ్ న్యూస్ రూమ్ నుంచి వంశీ సిద్ధంగా ఉన్నారు. వంశీ, ఏ విధంగా ఉండవచ్చు? మనం చూసాము తొలి దశ ఫలితాలు కూడా వెలువడయ్యాయి. కాంగ్రెస్ విజయం సాధించారు కాంగ్రెస్ అభ్యర్థులు. బట్ 2-3 దశల్లో కూడా జరగబోతున్నాయి 14న. సో ఈ నేపథ్యంలో ఎట్లా ఉండబోవచ్చు? అప్పుడు కూడా బీజేపీ ఏమైనా పుంజుకునే స్థానం ఉంటుందంటే మూడవ స్థానానికి ఇప్పుడు పరిమితమైంది. రైట్ బిందు, మీరు చెప్పినట్టుగా ఇక కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ తమ పట్టు అయితే గ్రామాల్లో నిలుపుకున్నాయి. భారతీయ జనతా పార్టీ అనుకున్నంతగా గ్రామాల్లో తన పట్టునైతే నిలుపుకోలేకపోయింది. ఇక కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మనం ఓట్ల శాతాన్ని, అదేవిధంగా సర్పంచ్ ఎన్నికల్లో ఫలితాలను కూడా చూస్తే సింగిల్ డిజిట్తో కాంగ్రెస్ కొన్ని చోట్ల గెలుపొందింది, కొన్ని చోట్ల బీఆర్ఎస్ గెలుపొందిన పరిస్థితులు. అంటే ఇద్దరి మధ్య వారైతే ఖచ్చితంగా, అంటే రెండు పార్టీల క్యాడర్ అయితే బలంగా ఉందనేది స్పష్టంగా కనిపిస్తోంది. సో మొదటి విడత ఫలితాలతో
గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ తన పట్టునైతే నిలుపుకున్నాయి. ఇక మనం చూసాం ఒక 8 మంది ఎంపీలు 8 మంది ఎమ్మెల్యేలు ఉన్న భారతీయ జనతా పార్టీ గ్రామ స్థాయిలో కూడా రాణించి తన సత్తా చాటాలనుకుంది. ఇక కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం మేమే అని చెప్పుకున్న భారతీయ జనతా పార్టీకి అయితే మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో నిరాశ ఎదురైందని చెప్పొచ్చు. ఇక్కడ ఇంకొక అంశాన్ని కూడా మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది బిందు. సో నిన్న పంచాయతీ ఎన్నికల ఫలితాలు విడుదలైన టైంలోనే దేశ ప్రధాని మోదీ తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఎంపీలకు ఒక రకంగా చెప్పాలంటే తలంటారని చెప్పాలి. సో ఏంటి అసలు అంటే 8 మంది ఎంపీలు 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నా కానీ ఎందుకు గ్రామ స్థాయిలో పార్టీలు రాణించలేకపోతున్నాయి, క్షేత్రస్థాయిలోకి ఎందుకు వెళ్ళలేకపోతున్నారంటూ కూడా మోదీ క్లాస్ తీసుకున్న పరిస్థితి. సో అదే టైంలో ఫలితాలు కూడా వెలువడినాయి. ఆ ఫలితాలు ఒక రకంగా తెలంగాణ భారతీయ జనతా పార్టీ నేతలకు నిరాశ కలిగించాయనే చెప్పాలి. సో ఇక కాంగ్రెస్ బీఆర్ఎస్ గురించి మనం మాట్లాడుకుంటే సో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం మరలా బీఆర్ఎస్ అనేది మాత్రం తొలి విడత ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. ఇక 14వ తారీఖు 17వ తారీఖు 2వ విడత 3వ విడత ఎన్నికలు జరగనున్నాయి. సో ఈ రెండులో కూడా పెద్దగా మార్పు అయితే ఏమీ ఉండదు. కాంగ్రెస్ అధికారంలో ఉంది. అధికారంలో ఉండటం కొంత కాంగ్రెస్ కు కలిసి వచ్చిన అంశంగా కూడా రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్న పరిస్థితి. సో బీఆర్ఎస్ క్యాడర్ గట్టి పోటీ ఇచ్చిందనే చెప్పాలి. సో గ్రామ స్థాయిలో ఏకగ్రీవాల విషయంలో కానివ్వండి, ఓటు జరిగిన దగ్గర కూడా రెండు పార్టీలు కూడా పోలింగ్ బూతుల దగ్గరకు జనాలను తీసుకురావటం, పోలరైజేషన్కి సంబంధించి కానీ పోల్ మేనేజ్మెంట్కి సంబంధించి కానీ పకడ్బందీ ఏర్పాట్లు చేసుకున్నారు. ఒక రకంగా చెప్పాలి అంటే ఒక ప్రెస్టేజ్గానే రెండు పార్టీలు తీసుకున్న పరిస్థితి. అంటే పంచాయతీ ఎన్నికలు వచ్చేసరికి పార్టీ గుర్తులకు అతీతంగా ఈ ఎన్నికలు జరుగుతాయి, కానీ ఏదో ఒక పార్టీ బలపరిచిన అభ్యర్థులే అక్కడ కనిపిస్తూ ఉంటారు. సో ముఖ్యంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు పార్టీలు కూడా అభ్యర్థులను నిలబెట్టడం కానీ, ప్రచారాన్ని హోరెత్తించడం కానీ, ఆ తర్వాత పోల్ మేనేజ్మెంట్కు సంబంధించి కానీ రెండు పార్టీలు కూడా ఒక రకంగా చెప్పాలంటే ఒక యుద్ధ వాతావరణంలోనే పనిచేశాయని చెప్పాలి. దానికి అనుగుణంగానే ఫలితాలు కూడా వచ్చాయి. సో ముందుగా మనం మాట్లాడుకున్నట్టుగా ఫలితాల్లో కూడా పెద్ద తేడా ఏమీ కనిపించని పరిస్థితి. అంటే కొన్ని చోట్ల 4-5 ఓట్ల తేడాతో కూడా సర్పంచ్ ఎన్నికల్లో అభ్యర్థులు విజయం సాధించారు. అది కాంగ్రెస్ అవ్వచ్చు, అటు బీఆర్ఎస్ అవ్వచ్చు. కానీ భారతీయ జనతా పార్టీ విషయానికి వచ్చేసరికి మాత్రం ఎక్కడా కూడా ఊహించిన ఫలితాలైతే, అంటే వారు ఆశించిన ఫలితాలైతే రాలేదనే చెప్పాలి. క్షేత్రస్థాయిలోకి భారతీయ జనతా పార్టీ వెళ్ళలేదు అంటానికి మొదటి విడత పంచాయతీ ఎన్నికలైతే ఒక నిదర్శనంగానే మనకు కనిపిస్తున్నాయి. సో మనం చూస్తున్నాం మొత్తంగా గ్రామాల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య అయితే ఫైట్ టఫ్ గానే నడిచింది. ఈ టఫ్ ఫైట్ లో రెండు పార్టీలు కూడా తమ ప్రాభవాన్ని అయితే నిలబెట్టుకున్నాయనే చెప్పాలి. సో అధికారాన్ని అంటే 10 ఏళ్ల పాటు తెలంగాణను పరిపాలించిన బీఆర్ఎస్ గ్రామాల్లో తన పట్టు నిలుపుకుంది. సో మనం చూసాం అంటే ఈ రేవంత్ రెడ్డి అధికారంలో రావడానికి ముఖ్య కారణం కూడా గ్రామాలే. గ్రామాల్లో ఓటింగ్ శాతం కాంగ్రెస్ కి ఎక్కువ రావడంతోనే ఈసారి కాంగ్రెస్ సర్కార్ ఇక్కడ కొలువు తీరిన పరిస్థితి. సో దానికి తగ్గట్టుగానే పల్లెల్లో బీఆర్ఎస్ తన గత వైభవాన్ని అయితే చాటుకుంది. సో మనం ఇప్పుడు నల్గొండ జిల్లాకు వెళ్దాం. నల్గొండ జిల్లాకు సంబంధించి తొలి విడత ఎన్నికలకు ఫలితాలకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అందించేందుకు కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, చూస్తున్నాం మొత్తంగా నల్గొండలో రెండు పార్టీల మధ్య కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఫైట్ టఫ్ గానే నడిచిన పరిస్థితి. సో భారతీయ జనతా పార్టీ మాత్రం వెనకబడిందనే చెప్పాలి. సో ఎలా చూడాలంటారు? మొత్తంగా రెండు పార్టీలు గ్రామాల్లో క్యాడర్ బలంగా ఉందని మనం భావించవచ్చు అంటారా? ఏం చెప్తారు కిరణ్? సమ్ టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది. ఆదిలాబాద్ వెళ్దాం. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఫలితాలు రెండు పార్టీలకు ఒక రకంగా అనుకూలంగానే వచ్చిన పరిస్థితి. శ్రీనివాస్, ఏ విధంగా ఉంది ఆదిలాబాద్ లో రెండు పార్టీల పరిస్థితి? అదేవిధంగా భారతీయ జనతా పార్టీ పుంజుకుంటుంది అనుకుంటే గ్రామ స్థాయిలో మాత్రం ఆ ప్రభావం తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో మాత్రం కనిపించలేదు. ఏం చెప్తారు శ్రీనివాస్? రైట్, సమ్ టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది. కాంగ్రెస్ గెలిచిన చోట బీఆర్ఎస్ అభ్యర్థులే ఉన్నారు. ఇక బీఆర్ఎస్ గెలిచిన చోట రెండో స్థానాన్ని కాంగ్రెస్ అయితే కైవసం చేసుకున్న పరిస్థితి. సో ముందుగా మనం మాట్లాడుకున్నట్లుగా సింగిల్ డిజిట్, డబల్ డిజిట్ లోనే ఫలితాలు అయితే తారుమారైన పరిస్థితులు అయితే స్పష్టంగా కనిపించాయి. ఇక ఓటింగ్ శాతం కూడా ఎక్కువగా నమోదైంది. భువనగిరిలో 88% ఓటింగ్ నమోదైంది. సో మొదటి విడత జరిగిన అన్ని ఎన్నికల్లో కూడా ఓటింగ్ శాతం అయితే ఎక్కువగానే నమోదైంది. సో ఇక ఆదిలాబాద్ జిల్లాకు వెళ్దాం. ఆదిలాబాద్ డీటెయిల్స్ ఏంటి శ్రీనివాస్? వంశీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మొదటి సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి వంశీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మొదటి విడత సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి అయితే పూర్తిగా మొదటి నుంచి కూడా త్రిముఖ పోటీ ఉంటుంది అనుకున్నప్పటికీ కూడా, కానీ ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 506 స్థానాలకు గాను 236 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందగా 122 స్థానాల్లో
బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు అయితే గెలుపొందిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటు బీజేపీ పార్టీకి సంబంధించి 45 మంది, ఇటు స్వతంత్ర అభ్యర్థులు 98 మంది అయితే గెలుపొందిన సందర్భాలు అయితే 506లో ఒక 5 సర్పంచ్ స్థానాలకు సంబంధించి రిజర్వేషన్ల ఖరారు సరిగా లేకపోవడంతో అయితే అక్కడ ఒక్క నామినేషన్ పడే సందర్భాలు అయితే ఉన్నాయి. అయితే మొదటి నుంచి కూడా ఇటు బీజేపీ పార్టీ మాత్రం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష పార్టీ కేవలం బీజేపీ పార్టీ అని చెప్పినప్పటికీ కూడా నిన్నటి రిజల్ట్ తోటైతే పూర్తిగా బీజేపీ పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కానీ ఇటు తెలంగాణ వ్యాప్తంగా కూడా లేదు అనేది అయితే మరొకసారి అయితే క్లారిటీ అయింది. కేవలం ఇటు నిన్న మొదటి విడతకు సంబంధించి ప్రధాన పోటీ మాత్రం కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్యనే కొనసాగిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే రెండో విడత మూడో విడతకు సంబంధించి కూడా రానున్న అంటే ఈ నెల 14వ తారీఖు రెండో విడతకు సంబంధించినటువంటి పోలింగ్ అయితే జరగనుంది. 17వ తారీఖు మూడో విడతకు సంబంధించి పోలింగ్ అయితే కొనసాగనుంది. కానీ ఖచ్చితంగా ఈ రెండు విడతల్లో కూడా పూర్తిగా ప్రధాన పోటీ మాత్రం కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మధ్యన ఉండే అవకాశాలు అయితే మెండుగా ఉన్నాయంటూ కూడా తెలుస్తుంది. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 10 సెగ్మెంట్లు ఉండగా 4 ఇటు బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు. 4 స్థానాల్లోనైతే ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు. 2 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇటు నిర్మల్ జిల్లాకు సంబంధించి ఎమ్మెల్యేగా బీజేపీ నేతగా మహేశ్వర్ రెడ్డి ఉన్నప్పటికీ కూడా బీజేపీ ఇటు ఎమ్మెల్యేలు ఉన్న స్థానాల్లో కానీ ఆ ప్రాంతాల్లో అంటే ఎమ్మెల్యేలు ఉన్న ఆ సెగ్మెంట్లలో కూడా పూర్తిగా ప్రధానంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య మాత్రమే పోటీ జరిగింది. రెండో ఇటు మొదట కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా సీట్లు కూడా రెండో స్థానంలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇదే సిచ్యువేషన్ కూడా మరో 2 విడతల్లో కూడా రిపీట్ అయ్యే అవకాశాలు అయితే కొనసాగుతున్నాయి. ఇప్పటికే ప్రధాని మోదీ కూడా బీజేపీ ఇటు రిజల్ట్ వచ్చిన తర్వాత బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా చెప్పిన పరిస్థితులు అయితే ఉన్నాయి. పూర్తిగా గ్రామాలలో బీజేపీ పార్టీ పట్టు సాధించలేదంటూ కూడా ఆయన అయితే వ్యాఖ్యానించారు. అయితే ఓవైపు ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇటు ఎంపీలు ఉన్నా కూడా బీజేపీ మాత్రం తెలంగాణలో స్ట్రాంగ్ లేదు అనేది కూడా నిన్నటి మొదటి విడత సర్పంచ్ ఎన్నికలతో అయితే రూఢి అయింది. వంశీ రైట్, మనం తెలంగాణలో చూస్తూ ఉంటాం గ్రామీణ వాతావరణాన్ని మనం పరిశీలిస్తే సో కాంగ్రెస్ మొదటి నుంచి ఉన్న పార్టీ, ఇక బీఆర్ఎస్ ను ఉద్యమ పార్టీగా ప్రజలు హక్కును చేర్చుకున్న పరిస్థితి. సో భారతీయ జనతా పార్టీ మాత్రం ఇంకా క్షేత్రస్థాయిలో పూర్తి స్థాయిలో పట్టు నిలుపుకోలేకపోయింది. అంటే ఇక వార్డు మెంబర్లకు కానీ ఒక రకంగా చెప్పాలంటే క్షేత్రస్థాయి వరకు పార్టీ వెళ్ళలేదనేది స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి. సో ఏంటి అంటే ఈ రెండు పార్టీల మధ్య మొదటి విడతలో పోరైతే కనిపించింది. సో రెండో విడత మూడో విడతలో కూడా సేమ్ ఇవే ఫలితాలు కనిపించే అవకాశాలు ఉన్నాయంటారా ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా? మనం మొదటి నుంచి కూడా చెప్తూనే ఉన్నాం, ప్రధానంగా ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలో మాత్రమే పోరు ఉంటుంది అనుకున్నాం. దానికి తగ్గట్టుగానే మొదటి విడతలో మాత్రం ఇటు కాంగ్రెస్ పార్టీ ఇటు బీఆర్ఎస్ పార్టీలోనే ప్రధాన పోటీ అయితే కొనసాగింది. రానున్న 2 విడతల్లో కూడా అదే పోటీ కొనసాగే అవకాశం ఉంది. అయితే ఇటు బీజేపీ పార్టీ మాత్రం ఖచ్చితంగా ఈ సర్పంచ్ ఎన్నికలను అయితే ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఖచ్చితంగా మెజార్టీ స్థానాలను బీజేపీ పార్టీ కైవసం చేసుకుని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా తెలంగాణలో బీజేపీ పార్టీ పాగా వేయాలని చూసినప్పటికీ కూడా ఈ ఎన్నికలు మాత్రం కొంత బీజేపీకి చేదు అనుభవాన్ని మిగిల్చినట్టుగానైతే కనబడుతుంది. ఇటు పల్లెలో మాత్రం ఇప్పటికీ కూడా ప్రధానంగా ఇటు కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్ఎస్ పార్టీని మాత్రమే ఆదరిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. వంశీ రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. సో మొత్తంగా ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ ల మధ్య పోరు నడిచిందనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఇక 2, 3 విడతలో జరిగే పంచాయతీ పోరులో బీజేపీ ఏమైనా అనూహ్యంగా ముందుకు వస్తుందా లేదంటే ఇవే ఫలితాలు రిపీట్ అవుతాయనేది మాత్రం చూద్దాం. ఇక నల్గొండ జిల్లాకు వెళ్దాం. నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ 2 పార్టీల మధ్య ప్రధానంగా పోరైతే నడిచింది. ఇక మంత్రిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయినప్పటికీ కూడా నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ తన ప్రాభవాన్ని అయితే గట్టిగానే చాటిందని చెప్పాలి. సో నల్గొండ నుంచి మనకు డీటెయిల్స్ అందించేందుకు మరి కాసేపట్లో కిరణ్ జాయిన్ అవుతున్నారు. సో మొత్తంగా మొదటి విడతలో 2 పార్టీల మధ్య వారైతే స్పష్టంగా కనిపించిన పరిస్థితి. ఇక రెండో విడత మూడో విడత ఎలక్షన్ కూడా జరగనుంది. రెండో విడత 14వ తారీఖు జరిగితే మూడో విడత 17వ తారీఖు ఎలక్షన్ నిర్వహించేందుకు అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి. సో అధికారులు ఏర్పాట్లు అయితే చకచకా జరిగిపోయి అదేవిధంగా అభ్యర్థులు ప్రచారాన్ని కూడా హోరెత్తించారు. సో ముందుగా మనం మాట్లాడుకున్నట్టుగా పంచాయతీ ఎన్నికల్లో ఏ పార్టీ సింబల్ కనిపించకపోయినా పార్టీలు ఖచ్చితంగా ఎవరో ఒక అభ్యర్థిని నిలబెడుతూ ఉంటాయి, ఆ అభ్యర్థికి మద్దతు ఇస్తూ ఉంటాయి, ఆ
అభ్యర్థికి ఒక రకంగా చెప్పాలంటే డైరెక్ట్ గా పూర్తి మద్దతుతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. సో అధికార పార్టీ కాంగ్రెస్ కు కొంత ఫెచ్చింగ్ అయితే కనిపించింది అనేది అయితే కనిపించింది. సో ఇక కిరణ్ జాయిన్ అవుతున్నారు. కిరణ్, నల్గొండ జిల్లా వ్యాప్తంగా మొదటి విడత ఫలితాలకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అదేవిధంగా వారైతే క్లియర్ కట్ గా బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య స్పష్టంగా కనిపించింది. బీజేపీ నల్గొండ జిల్లాలో ఎక్కడా కూడా కోలుకోలేని పరిస్థితులు అయితే కనిపించాయి. అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న అనుకున్నంతగా ఫలితాలు అయితే నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ కు రాలేదనే విషయం కూడా స్పష్టమవుతుంది. ఏంటి డీటెయిల్స్? ఎస్, మీరు అన్నట్టు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య టగ్ ఆఫ్ వార్ నడిచింది. అంటే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా మొదటి నుంచి కూడా బీజేపీ ఉనికి, బీజేపీ ప్రభావం పెద్దగా ఉండదనే చెప్పాలి. ఈ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీల మధ్యనే వార్ నడిచింది. అయితే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా అంటే కొత్త జిల్లాల వారిగా చూసుకున్నట్లయితే ఇటు నల్గొండ జిల్లాకు సంబంధించి 318 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా ఇప్పటికే 22 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయిపోయాయి. అదేవిధంగా 296 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. ఇక ఈ 296 గ్రామ పంచాయతీలకు సంబంధించి కాంగ్రెస్ 198 స్థానాల్లో కూడా కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థులు గెలిచారు. అదేవిధంగా 77 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన అభ్యర్థులు అంటే బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు గెలిచారు. బీజేపీ సంబంధించి కూడా 7 సర్పంచ్ గెలవడం జరిగింది. ఇతరులు 30 అంటే ఇండిపెండెంట్లు కావచ్చు, ఇతర పార్టీ సంబంధించిన 30 మంది అభ్యర్థులు గెలవడం జరిగింది. ఇక సూర్యాపేట జిల్లాకు సంబంధించి కూడా 159 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా ఇప్పటికే 7 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. అదేవిధంగా 152 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. ఈ 152 సంబంధించి కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థులు 91 మంది గెలిచారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు 55 మంది గెలవడం జరిగింది. బీజేపీ 3 స్థానాల్లో, సిపిఎం 1 స్థానాల్లో, న్యూ డెమోక్రసీ కూడా 2 స్థానాల్లో, ఇండిపెండెంట్ అభ్యర్థులు 7 గెలిచినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక యాదాద్రి జిల్లాలకు సంబంధించి 153 గ్రామ పంచాయతీలు ఎన్నికలు జరగాయి. ఏకగ్రీవంగా 16 మంది సర్పంచులు ఏకగ్రీవమయ్యారు. అదేవిధంగా 137 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. అదేవిధంగా కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థులు 86 మంది గెలిచారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన అభ్యర్థులు 54 మంది గెలవడం జరిగింది. అదేవిధంగా ఇటు ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా పోటీ ఇచ్చారు. వారు కూడా 7 గెలిచిన పరిస్థితి అయితే ఉంది. సిపిఐ, సిపిఎం ఒక్కో స్థానాల్లో విజయం సాధించడం జరిగింది. కిరణ్, మనం చూస్తుంటాం నల్లగొండ జిల్లా అనగానే మనకు కమ్యూనిస్టు పార్టీల ప్రభావం కనిపించేది. సో ఉద్యమాలకు ఒక రకంగా చెప్పాలంటే నల్లగొండ జిల్లా పురిటిగడ్డ అని చెప్తూ ఉంటారు. సో అటువంటి ఉద్యమాలకు పుట్టినటువంటి నల్లగొండలో కమ్యూనిస్టు పార్టీల ప్రభావం స్పష్టంగా తగ్గిపోయింది అనేది కనిపిస్తుంది. ఈ ఓట్ షేర్ అంతా అంటే కమ్యూనిస్టు పార్టీ ఓట్ షేర్ అంతా అటు బీఆర్ఎస్ కు ట్రాన్స్ఫర్ అయిందని మనం భావించాల్సి ఉంటుందా ఏంటి? ఎలా చూడాలంటారు ఈ విషయం? ఎస్, మీరు అన్నట్టు ఒకప్పుడు 2014 ముందు అంటే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ముందు, ఆవిర్భావం తర్వాత పూర్తిగా రాజకీయ పరిస్థితులు మారిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కంచుకోట అని చెప్తారు. వీటితో పాటు కాంగ్రెస్ తో పాటు టీడీపీ, సిపిఐ, సిపిఎం పార్టీలు కూడా బలంగా ఉన్నాయి. 2014 తర్వాత టీడీపీ, సిపిఐ, సిపిఎం పార్టీలకు సంబంధించి ఎక్కువగా ప్రభావం కోల్పోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ సిపిఐ, సిపిఎం పార్టీ సంబంధించిన కీలక నేతలంతా కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి నేపథ్యంలో ఆ కోల్పోయినట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. ఆ నేపథ్యంలోనే కాంగ్రెస్ ఇప్పుడు ప్రస్తుతం అయితే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు సంబంధించి హోరాహోరీ ఏ పార్టీ అంటే ఏ ఎన్నికలైనా ఈ 2 పార్టీల మధ్య హోరు అయితే కనపడతా ఉంది. వంశీ, రైట్, థ్యాంక్ యూ కిరణ్. ఇక మనం వరంగల్ జిల్లాకు వెళ్దాం. వరంగల్ జిల్లాకు సంబంధించి తొలి విడత ఫలితాలకు సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు ప్రశాంత్ జాయిన్ అవుతున్నారు. ప్రశాంత్, గుడ్ మార్నింగ్. మొత్తంగా చూస్తున్నాం ప్రశాంత్, వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పోరు నడిచినట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది. భారతీయ జనతా పార్టీ అంతగా ప్రభావం చూపించలేకపోయింది. సో వరంగల్లో మనం చూసాం రకరకాలుగా అంటే కాంగ్రెస్ పార్టీలో అసమ్మతులు అయితే ఎక్కువగా వినిపించిన పరిస్థితి, ఎక్కడా లేని విధంగా అసమ్మతులు అయితే వినిపించాయి. సో పల్లెపూరులో ఆ ప్రభావం కనిపించిందా? అనుకున్న ఫలితాలను కాంగ్రెస్ సాధించగలిగిందా? బీఆర్ఎస్ తన ఉనికిని నిలబెట్టుకోగలిగిందా? డీటెయిల్స్ ఏంటి? ఎస్ వంశీ, ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి నిన్న జరిగినటువంటి మొదటి దశ గ్రామ పంచాయతీ ఎన్నికలలో 555 గ్రామ పంచాయతీలకు గాను 53 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కాగా 502 గ్రామ పంచాయతీలకు నిన్న పోలింగ్ జరిగింది. అందులో మెజారిటీ 400 స్థానాలకు ఇంచుమించుగా 380 నుంచి 400 స్థానాలు అధికార కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. సుమారు 100 లోపే బీఆర్ఎస్ పార్టీ, ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. అయితే ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాలు చూసుకుంటే అధికార కాంగ్రెస్ పార్టీకి 11 మంది ఎమ్మెల్యేలు, ఇక్కడ నుంచి ఇద్దరు మంత్రులు ఉన్నారు. వాళ్ళ
వాళ్ళ యొక్క అనుభవం, వాళ్ళ యొక్క అధికార పక్షం అయితే ప్రజలు నిలబడ్డారని అయితే కనిపిస్తుంది. ఒక ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మహబూబాద్ అసెంబ్లీలో మాత్రం కొంత బీఆర్ఎస్ పుంజుకున్నట్టు కనిపించింది. అక్కడ మాత్రం కొంత తండాలలో కొంత బీఆర్ఎస్ అధికారం చేపట్టిన పరిస్థితి ఉంది. అయితే మిగతా చోట్ల చూస్తే గనక కాంగ్రెసే తమ యొక్క ఉనికిని చాటుకుంది. గత 2 టర్ములలో లేని సర్పంచులు అత్యధికంగానైతే ప్రతి మండలంలోనైతే అధికార కాంగ్రెస్ వైపే ప్రజలు మొగ్గు చూపినట్లయితే మనకు వచ్చిన ఫలితాలను బట్టి వస్తున్నాయి. ఇండిపెండెంట్లు కూడా ఎక్కువగా గెలిచారు. అయితే ఈసారి అనూహ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొంత బీజేపీ కూడా పుంజుకుంది. బీఆర్ఎస్ అయిన డౌన్ ఫాల్ లోకి బీజేపీ వచ్చినట్లయితే కనిపించింది. హన్మకొండ జిల్లాకు సంబంధించి ఇటు కమలాపూర్, భీమదేవరపల్లె, ఎలకతుర్తి 3 మండలాలకు సంబంధించి నిన్న మొదటి విడత ఎన్నికలు జరిగాయి. మొదటి విడత ఎన్నికలలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా అక్కడ ఫలితాలు వెలువడిన పరిస్థితి అయితే ఉంది. బీఆర్ఎస్ థర్డ్ పొజిషన్ ఉంది. అయితే అక్కడ అది ఆ 3 మండలాలు కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించినవి. పాత కరీంనగర్ కాబట్టికే అక్కడ కరీంనగర్ పార్లమెంట్ లోనివే. అక్కడ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు కాబట్టి కొంత అక్కడ బీజేపీ ఫలితాలు వచ్చాయి. అదే విధంగా ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి అయితే ఇటు జనగామలో కావచ్చు, మహబూబాద్ జిల్లాలో కావచ్చు, మిగతా చోట్ల కూడా బీజేపీ కొంత గతంలో చూస్తే 0 ఉండేటి, కానీ ఈసారి మాత్రము అక్కడ 5 నుంచి 10 స్థానాలు ప్రతి జిల్లాలో కూడా గెలిచిన పరిస్థితి అయితే ఉంది. మొత్తానికైతే బీఆర్ఎస్ డౌన్ ఫాల్ ను బీజేపీ భర్తీ చేసే స్థాయిలో వరంగల్ లోనైతే బీజేపీ కొంత పుంజుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇటు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కావచ్చు, ములుగు జిల్లాలో, మహబూబాద్ జిల్లాలో, వరంగల్, హన్మకొండ, జనగామ 6 జిల్లాలలో కూడా ఈసారి బీజేపీ సర్పంచ్లు అధికారికంగా ప్రాతినిధ్యం వహించే విధంగా 5 నుంచి 10 స్థానాలు ప్రతి జిల్లాలో కూడా కైవసం చేసుకున్న పరిస్థితి. మహబూబాద్ జిల్లాలో అయితే డ్రై ఏరియా, అక్కడ కొంత ట్రైబ్స్ ఎక్కువగా ఉంటారు, ఎక్కువగా ఎస్టీ ఓటర్లు ప్రభావితం ఉన్న ప్రాంతంలో కూడా అక్కడ కూడా మహబూబాద్ జిల్లాలో కూడా 5 బీజేపీ స్థానాలు గెలిచింది. అక్కడ మహబూబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అధికంగా సర్పంచ్లు గెలిచినప్పటికీ కూడా మిగతా డోర్నకల్లో, ఇటు పాలకుర్తి నియోజకవర్గాలలో మాత్రం మళ్ళీ కాంగ్రెసే అత్యధిక సర్పంచ్ స్థానాలు గెలుచుకుంది. మిగతా చోట్ల కూడా ములుగులోనైతే ఇంచుమించుగా క్లీన్ స్విప్, ఒక ఏటూరునగరం మేజర్ గ్రామ పంచాయతీ మినహా మిగతా గ్రామ పంచాయతీలు అన్ని ములుగులో జరిగినటువంటి మొదటి విడత ఎన్నికలలోనైతే ఒక దశలో క్లీన్ స్విప్ అన్నట్టే కాంగ్రెస్ గెలిచింది. అటు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కూడా సుమారు 70 నుంచి 80% గ్రామ పంచాయతీలు అధికార కాంగ్రెస్ పక్షమే గెలిచింది. ఎక్కడన్నా ఇండిపెండెంట్లు గెలిచినా కూడా వాళ్ళంతా కూడా కాంగ్రెస్ రెబల్స్ గానే ఇండిపెండెంట్ లుగా బరిలో దిగి గెలిచిన పరిస్థితి అయితే ఉంది. ఇది ప్రస్తుతం వరంగల్ తాజా అప్డేట్. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్. ఇక నిజామాబాద్ వెళ్దాం. నిజామాబాద్ కు సంబంధించి తొలి విడత ఎన్నికల ఫలితాలకు సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు శ్రీకాంత్ జాయిన్ అవుతున్నారు. శ్రీకాంత్, చూస్తున్నాం ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్ తన పట్టు నిలుపుకోవడానికి గ్రామాల నుంచే కీలకంగా అడుగు వైపోతుంది. ఎందుకంటే అక్కడ కాస్త బీఆర్ఎస్ కు ప్రాభవం ఎక్కువ ఉంటుంది. సో నిజామాబాద్ లో పరిస్థితి ఏంటి? 2 పార్టీల మధ్య విజయం దోబూచులాడింది చాలా చోట్ల, ఏంటి డీటెయిల్స్? శ్రీకాంత్ శ్రీకాంత్ అన్మ్యూట్ చేయండి, మ్యూట్ లో ఉన్నా. పవన్ ఇప్పుడు పవన్ ఆడియో క్లారిటీ ఉందా పవన్? కంటిన్యూ శ్రీకాంత్. ఎస్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో తొలి దశ పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. రిజల్ట్ కూడా ముందుగా అనుకున్నట్టుగానే కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులే ఎక్కువ సంఖ్యలో గెలిచారు. పంచాయతీ పోరులో కాంగ్రెస్ తమ సత్తా చాటిందనే చెప్పుకోవచ్చు. ఇక సెకండ్ ప్లేస్ లో బీఆర్ఎస్ పార్టీ ఉంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు చెక్కు చెదరనే పరిస్థితిలో ఉన్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. ఈ ఎన్నికల సరళిని చూస్తే కొన్ని మండలాల్లో పోటాపోటీగా, అంటే కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ కొద్ది సంఖ్య తేడాతోనే పోటాపోటీగా వచ్చినటువంటి సందర్భాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే గతంలోకి భిన్నంగా కాస్త బీజేపీ మెరుగుపడిందని చెప్పవచ్చు. ప్రధానంగా అయితే కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ పార్టీల మధ్య ఈ పంచాయతీ పోరు కొనసాగిందని చెప్పవచ్చు. మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ అనుకున్నంత స్థానాలను సాధించిందనే చెప్పవచ్చు. ఇక మూడో దశలో కూడా కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైనటువంటి మెజార్టీ, అంటే కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులే గెలిచే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా మొదటి విడత ఎన్నికల ఫలితాలకు సంబంధించి, అదేవిధంగా పార్టీల
పార్టీల బలాబలాలకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి ఏవై స్వామి జాయిన్ అవుతున్నారు. స్వామి, చూస్తున్నాం ఇక రెండు పార్టీలు అటు కాంగ్రెస్ అదేవిధంగా ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ తమ సత్తానైతే చాటుకున్నాయి, గ్రామాల్లో తమ ప్రాభవాన్ని అయితే కాపాడుకున్న పరిస్థితి. కానీ భారతీయ జనతా పార్టీ అనుకున్నంతగా రాణించలేదనేది స్పష్టమవుతుంది. ఒకవైపు నిన్న ప్రధాని మాట్లాడిన టైంలోనే ఈ అంశం కూడా, అంటే పంచాయతీ ఫలితాలు కూడా విడుదలవ్వటం ఒక రకంగా ఆందోళన కలిగించేదిగా భారతీయ జనతా పార్టీ నేతలైతే భావిస్తూ ఉన్నారు. సో ఏంటి మొత్తంగా తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అనుకున్నంతగా రాణించకపోవడానికి కారణం ఏంటి? అదేవిధంగా బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ మధ్య కూడా వారనేది గట్టిగానే నడిచింది. రెండు పార్టీలు కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గ్రామాల్లో తమ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం అయితే ఈ రెండు పార్టీలు చేశాయనేది అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సో ఫుల్ డీటెయిల్స్ ఏంటి స్వామి? అంటే వంశీ యా ఎన్నికల్లో పార్టీలన్నీ కూడా హోరాహోరీ పోరాడినప్పటికీ కూడా ఒకవైపు గతంతో పోలిస్తే ఈసారి కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ముగ్గురు కూడా మంచి పెర్ఫార్మెన్స్ చేశారు. మరోవైపు అధికార కాంగ్రెస్ పార్టీ అనుకున్న దానికంటే కూడా ఈసారి తక్కువ స్థానాలు గెలిచిందని ఒక భావనలో ఉంది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ మరింత కాన్సన్ట్రేషన్ చేస్తే కాంగ్రెస్ పార్టీపై ఉన్నటువంటి వ్యతిరేకతతోటి మరిన్ని సీట్లు గెలుచుకునే అవకాశం ఉండేది, మరిన్ని స్థానాలు గెలుచుకునే అవకాశం ఉండేదనే భావన వ్యక్తం అవుతుంది. మరోవైపు చాలామంది ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులంతా కూడా ఒకవైపు చాలామంది ఎక్కడైతే వాళ్ళ సొంత నియోజకవర్గంలో పట్టు పెంచుకోవాలని ప్రయత్నం చేసిన చోట మాత్రమే బీఆర్ఎస్ పార్టీ బెటర్ పెర్ఫార్మెన్స్ చేసింది. మనం చూస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా 4236 సర్పంచ్ మొదటి విడత స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ 2337 గెలిస్తే బీఆర్ఎస్ పార్టీ 1166 గెలిచింది, బీజేపీ 189 గెలిచింది, ఇతరులు 539 మంది గెలిచారు. ఒకవైపు చాలా మంది ఇండిపెండెంట్ అంతా కూడా ఇతర రెండు పార్టీల టికెట్లు ఆశించి బయటకు వెళ్ళిన వారంతా ఉన్నారు. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ, ఒకవైపు ఇటు చాలా మంది మంత్రులు సొంతంగా, ఒకవైపు పొన్నం ప్రభాకర్ కావచ్చు, మిగతా చాలా మంది ఎక్కడైతే ప్రతిష్టాత్మకంగా తీసుకొని పనిచేశారో ఆయా చోట్ల మంచి ఫలితాలు వచ్చాయి. మనం చూస్తున్నాం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో జడ్చర్ల కావచ్చు, ఒకవైపు మహబూబ్ నగర్ కావచ్చు, వనపర్తి కావచ్చు, చాలా చోట్ల కూడా అక్కడ ఏదైతే స్థానికంగా నాయకులు, మాజీ మంత్రులంతా కూడా బలంగా తమ ప్రతిష్టాత్మకంగా తీసుకొని పనిచేయడంతో కూడా అక్కడ మంచి ఫలితాలు వచ్చాయి. మిగతా చోట్ల కూడా కొంత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడ్డది. చాలా జిల్లాల్లో బీఆర్ఎస్ పార్టీకి క్యాడర్ అంతా కూడా బలంగా ఉన్నప్పటికీ కూడా చాలా మంది ఎమ్మెల్యేలు, అభ్యర్థులు కావచ్చు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఇప్పుడు సిట్టింగ్ ఉన్న వారంతా కూడా కొంత వాళ్ళు సొంతగా ఇనిషియేషన్ తీసుకొని అభ్యర్థుల ఎంపికలో కావచ్చు, ఎలక్షన్ మేనేజ్మెంట్లో కావచ్చు, కొంత మరింతగా వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేస్తే మరిన్ని స్థానాలు వచ్చాయని చెప్పేసి కూడా ఒక చర్చ అయితే కొనసాగుతుంది. ఇప్పుడు 2-3 విడతల విషయం పైన పార్టీ అధిష్టానం ఫోకస్ పెట్టింది. మరోవైపు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఇటు పార్టీ పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఇప్పటికే పార్టీ నేతలకు, సీఎం రేవంత్ రెడ్డి అందరూ కూడా మరొకసారి జూమ్ మీటింగ్ పెట్టుకొని మరింత బెటర్ పెర్ఫార్మెన్స్ కోసం ప్రయత్నం చేయాలి. అనేక చోట్ల కూడా గతంతో పోలిస్తే బీఆర్ఎస్ వీక్ ఉన్న చోట ఒకవైపు బీజేపీ, ఇండిపెండెంట్లు బలపడ్డారు. కాంగ్రెస్కి అవకాశం ఉన్నా కూడా గెలిచే పరిస్థితి ఉన్నప్పుడు కూడా అనేక చోట్ల పోల్ మేనేజ్మెంట్ కావచ్చు, మిగతా విషయాల్లో కొంత వెనుకబడిపోయారని చెప్పే భావనలో కాంగ్రెస్ పార్టీ ఉంది. మరోవైపు ఇటు బీజేపీ విషయానికి వస్తే మొదటి విడతలో 189 సర్పంచ్ స్థానాలు గెలుపొంది. నిన్ననే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ నిన్న మార్నింగ్ ఒకవైపు బ్రేక్ఫాస్ట్ మీట్లో తెలంగాణ ఎంపీలందరూ కూడా తలంటినట్టుగా తెలుస్తుంది. ఎందుకు మీరు సరిగా పెర్ఫార్మెన్స్ చేయలేకపోతున్నారు, ఒక్క ఎంపీకి ఉన్నటువంటి అసదుద్దీన్ ఓవైసీ బాగా పనిచేస్తున్నారు, 8 మంది ఎంపీలుండి మీరు ఏం చేస్తున్నారని చెప్పేసి కూడా వారికి ఒకవైపు ఆయన గట్టిగానే మందలించినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు కావచ్చు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కూడా పనిచేస్తే 2-3 పెర్ఫార్మెన్స్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. వంశీ, రైట్, థ్యాంక్ యూ స్వామి. సో మొత్తంగా చూస్తున్న మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ కాంగ్రెస్ అదేవిధంగా ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ మధ్య అయితే ప్రధాన పోటీ నెలకొన్న పరిస్థితి. ఇక మొదటి విడత ఫలితాలు రావడంతో 3 ప్రధాన పార్టీలు కూడా పూర్తిగా దృష్టి సారిస్తున్నాయి. మరిన్ని సీట్లను పెంచుకోవాలని కాంగ్రెస్ భావిస్తూ ఉంటే వచ్చిన పట్టును నిలుపుకోవాలి, ఇంకా 2వ విడత 3వ విడతలో ఇంకా మెరుగైన ఫలితాలు సాధించాలని బీఆర్ఎస్ వెళ్లుడుతోంది. బీజేపీ నేతలకు నిన్న ప్రధాని క్లాస్ తీసుకోవడంతో ఇక 2వ విడత 3వ విడత ఎన్నికల్లో బీజేపీ నేతలు ఏం చేయబోతున్నారనేది మాత్రం చూద్దాం. సో మొత్తంగా తెలంగాణలో పంచాయతీ పోరు మాత్రం రసకందాయంగా నడుస్తుంది. ఇది వాళ్ళ క్వశ్చన్ అవర్. స్టే ట్యూన్.